ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. విజయవాడ వరదతో విలవిలలాడిపోయిందని ఈ సెప్టెంబర్ 1 వచ్చిన వరదలకి బుడమేరు పొంగటం కానీ కృష్ణానది పొంగటం వల్ల వచ్చిన విపత్తును అందరం చూసాం. మన ఆశ్రమానికైతే 1వ తేదీ సాయంకాలం 5 గంటల నుంచి 2వ తేదీ ఉదయం 10-11 గంటల వరకు వరద ఉన్నది. అక్కడి నుంచి తగ్గటం మొదలెట్టి 3వ తేదీ ఉదయానికల్లా కంప్లీట్గా ఆశ్రమంలో ఎక్కడా వాటర్ లేకుండా పూర్తిగా ఖాళీ అయిపోయాయి. అంత త్వరగా వరద మనకు తగ్గిపోయింది. కానీ విజయవాడకి 6-7 రోజులు 8 రోజుల పాటు పాపం ఎన్నో లక్షల మంది వరద నీటిలోనే ఉండటం జరిగింది. ఇప్పుడు అన్ని రోజులు వరదలో ఉండేసరికి చూడండి, అన్నీ నానిపోయి బురదతో పేరుకుపోయి గందరగోళం అయిపోతుంది. పాములు, పురుగు, పుట్ర చేరి ఎంత అతలాకుతలం అయిపోతుందో మనందరం చూస్తున్నాం టీవీల్లో కూడా. మరి అంత బురద పేరుకుపోతుంది కాబట్టి ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి మరి గవర్నమెంట్ వారు మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ వారిని అందరినీ రంగంలో దింపి ఇల్లు కూడా క్లీన్ చేయించి సర్వీస్ ఇవ్వటం అనేది చేస్తున్నది ఇక్కడ. మరి ఇంట్లో వ్యక్తులు అటన్నిటినీ క్లీన్ చేసుకోవటం సాధ్యం కాదని గవర్నమెంట్ అట్లా మంచి సహాయం అందిస్తుంది. మరి మన ఆశ్రమం 18 ఎకరాల్లో ఉంది. 3వ తేదీ వరద నీరు తగ్గేసరికి ఉదయం 8:30కి అంతా కూడా ఇంకా ఆశ్రమంలో సాధకులు 2వ తేదీ నుంచి మధ్యాహ్నం పంపేసేసాం. ఇక 3వ తేదీ నుంచి ఇక క్లీనింగ్ మొదలు పెడితే మన ఆశ్రమ సిబ్బంది అందరూ కూడా అటు డాక్టర్లు, మేనేజర్సు, అట్లాగే జనరల్ మేనేజర్స్, డిప్యూటీ జనరల్ మేనేజర్సు, సూపర్వైజర్సు, థెరపిస్టులు, ఇక అందరూ యోగా మాస్టర్ల దగ్గర నుంచి అందరూ వచ్చి వాళ్ళ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి ఎవరి డిపార్ట్మెంట్ని వాళ్ళకి క్లీన్ చేసుకోమని మనం ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్ ఇవ్వటం జరిగిందనమాట. అందుకని అందరూ ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళి చూస్తే పాపం వాళ్ళంతా ఇక కళ్ళమట నీళ్ళు ఒకటే తక్కువ అందరికీ కూడా. ఎందుకంటే అంత నీట్గా, అంత హైజీనిక్గా, అంత సుందరంగా వాళ్ళ డిపార్ట్మెంట్స్ అనేవి అంత న్యాచురల్గా మనం అన్ని బొంగులతోనూ, ఫర్నిచర్ అంతా కూడా కేన్ ఫర్నిచర్తోనూ అట్లా ఒక సాంప్రదాయబద్ధమైన నిర్మాణాలకి పెంకులతో చేసుకుని అట్లా అన్నీ అట్లా ఉంచాం. అవన్నీ ఒక్కసారి ఎప్పుడు స్టాఫ్ కూడా ఇట్లా చూడలేదు కదా. ఆశ్రమంలో వరదొచ్చి మొట్టమొదటిసారి ఆశ్రమంలో వరదను చూసి చాలామంది సిబ్బంది అయితే 1-2 రోజులు కూడా పాపం బాగా దుఃఖంతో భోజనం తినాలని కూడా అనిపించట్లేదండి. మన ఆశ్రమం ఎట్లా ఉండేది, ఇట్లా అయిపోయిందని పాపం బాధపడ్డారు. మరి ఇంత పెద్ద ఆశ్రమాన్ని క్లీన్ చేయటానికి ఇక్కడ పనిచేసే సిబ్బంది అందరూ, అట్లాగే వర్కర్స్ అందరూ చాలామంది పనిచేస్తుంటారు కన్స్ట్రక్షన్ విభాగాల్లో కానీ అన్ని నిర్మాణాలు జరిగేటప్పుడు. వాళ్ళు ఎంత గార్డెన్ స్టాఫ్ కానీ అందరినీ పెట్టుకుని సుమారుగా 600-700 మంది ఒక 3 రోజుల పాటు కలిసి ఇప్పుడు ఇక్కడ ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇక్కడ చూడండి. డాక్టర్స్ అందరూ కూడా మరి అన్ని డిపార్ట్మెంట్స్లో ఒక్కొక్క 2 డాక్టర్లు అట్లా వెళ్ళిపోయి వాళ్ళ హెడ్స్గా ఉంటూ కింద స్టాఫ్తో అట్లా పనులు చేయించి అందరూ వాళ్ళే తుడవటం కానీ, బురద లేపేయటం కానీ, నీళ్లు పెట్టి కడగటం కానీ, చీపుళ్ళు తీసుకుని నీళ్లు పెట్టి కొట్టడం కానీ, ఫర్నిచర్ సర్దటం కానీ, ఇవన్నీ ప్రతి ఒక్కరు ఇది నాది. ఎందుకంటే ఈ ఆశ్రమం అనేది వాళ్ళకి తెలుసు, ఇది మాది, సత్యనారాయణదాస్ కాదు, ఇది మా అందరిది అనే ఫీల్ అవుతారు మా స్టాఫ్ ఇక్కడ. సాధకులు కూడా ఇది మనందరి ఆశ్రమంలాగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎంతోమంది సహాయంతో నిర్మించిన సంస్థ తప్ప ఇది ఏ ఒక్కరి స్వార్థం కోసం, ఏ ఒక్కరి సొంతం కోసం పెట్టిన సంస్థ కాదు. అది ఇక్కడ చేరే సాధకులకి తెలుసు, ఇక్కడ పనిచేసే 650-700 మంది సిబ్బందికి తెలుసు అనమాట. అందుకని మన ఇన్స్టిట్యూషన్ అనుకుని వాళ్ళంతా చక్కగా చేయి కలిపి పని చేయటం వల్ల ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్ కూడా మనం 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ అన్ని డిపార్ట్మెంట్స్ లోపల మెయిన్గా ఇటు యోగా హాల్ అక్కడ 60-70 మంది పనిచేస్తుంటారు సర్వీసెస్ ఇవ్వటానికి. మెడ నొప్పులు, నడు నొప్పులు, కీళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లం కానీ, ఇతర మజిల్ పెయిన్స్ కానీ వీటన్నిటిని తగ్గించడానికి ఆ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఉంటారు, యోగా మాస్టర్స్ ఉంటారు, థెరపిస్టులు ఉంటారు, యోగా థెరపీ. ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి దాన్ని శుభ్రంగా అన్నిటినీ 2 రోజుల్లోనే క్లీన్ చేసేసేయగలిగారు. యోగా బల్లలు కూడా చూడండి, కింద పడుకోలేని వారికి యోగా బల్లలు ఉంటాయి. ఆ యోగా బల్లలు, యోగా మ్యాట్స్, ఫ్లోర్ క్లీన్ చేయటం కానీ అన్ని క్రియా డిపార్ట్మెంట్స్, లేడీస్కి జెంట్స్కి క్రియలు అంటే నీళ్ళు దక్కించి పొట్ట శుద్ధి చేసేవన్నీ ఉంటాయి కదా, అవన్నీ డిపార్ట్మెంట్స్ని ఇట్లా వాళ్ళు. తర్వాత కిచెన్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు. అన్నిటికంటే కిచెన్ కూడా ఎక్కువ ఖరాబ్ అవుతాయి సహజంగా, ఎందుకంటే ఫుడ్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. చాలా వరకు మనం అన్నిటినీ సేఫ్గా తడవకుండా పైకి సర్దటం జరిగిందనమాట. ఓవెన్స్ కానీ ఇవన్నీ తీసి చక్కగా స్టాఫ్ అందరూ వచ్చారు. శుభ్రంగా ఇదంతా మంచి కిచెన్ అంతా గ్రానైట్తో ఉంటుంది, మెయింటెనెన్స్ పెద్ద అసలు ఎక్కువ ఉండదు.
అన్నిటికంటే క్లీన్ చేయటం, కిచెన్ చాలా త్వరగా అయిపోయింది. ఫస్ట్ క్లీనింగ్ పూర్తయింది కిచెన్లోనే. ఎందుకంటే బ్యాంబో ఫర్నిచర్ అట్లాంటివి ఎక్కువ ఉండవు ఇక్కడ. అంతా గ్రానైట్తో ఉంది కాబట్టి వాల్స్ కానీ ఫ్లోర్ కానీ అంతా గ్రానైటే, కౌంటర్స్ కానీ ఇవన్నీ తొందరగా కిచెన్ క్లీన్ చేసేసుకున్నారు. అట్లాగే డైనింగ్ హాల్ అనేది 3 రోజులు కాదు ఇంకెక్కువ రోజులు కూడా పట్టింది. మెయిన్ క్లీనింగ్ అనేది టేబుల్స్, కుర్చీలు, 750 మంది భోజనాలు చేయడానికి డైనింగ్ ఫర్నిచర్ అంతా బ్యాంబోతో ఉంది. వాటన్నిటిని ఆ 3 రోజుల్లోనే స్టాఫ్ అంతా క్లీన్ చేశారు. ఒక 40-50 మంది చేస్తే తప్ప డైనింగ్ హాల్ అట్లా క్లీన్ అవ్వలేదన్నమాట. అందులో కూడా ఒక్క వస్తువు పోకుండా గేట్స్ అన్నీ క్లోజ్ చేయటం వల్ల అన్నీ సర్దేసేసి పుల్కా మిషన్ల కాడ నుంచి లైవ్ ఇస్తుంటాం కదా అక్కడ, అవన్నీ పైన సర్దేసాం. ఓవెన్స్ కానీ హీటర్స్ కానీ ఇవన్నీ పైకి పెట్టేసాం. చక్కగా తలుపులు వేయటం వల్ల, షట్టర్స్ వేయటం వల్ల ఏ ఒక్క వస్తువు డైనింగ్ హాల్ అది బయటికి వెళ్లకుండా రక్షించగలిగాం అనమాట. వాటన్నిటిని అట్లా క్లీన్ చేసాం. ఫిజియోథెరపీ రోజుకు 200-250 మంది ఇక్కడ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. ఈ డిపార్ట్మెంట్ అంతా బ్యాంబో వాల్సే ఉంటాయి. ఒక రూమ్కి పార్టిషన్ అంతా వాల్స్ అనమాట. 2 బెడ్స్ ఉంటాయి. అట్లా ఇది బెడ్ లెవెల్కి వచ్చింది వరద. ఇందులో అన్ని బ్యాంబో కుర్చీలు, బ్యాంబో ఫర్నిచర్ అంతా ఉంటాయి. ఈ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్స్లో దగ్గర 80 మంది 70 మంది పైన పనిచేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఉండి 3 రోజుల పాటు ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ టోటల్గా ప్రతి బొంగుని పట్టుకుని బురద క్లీన్ చేయాలి. అట్లా డాక్టర్లు, ఫిజియోథెరపీ డాక్టర్లు, ఆకుపంచర్ డాక్టర్లు, ఆకుప్రెషర్, న్యాచురోపతి డాక్టర్ అందరూ కలిపి ఇట్లా చేసుకుంటే దీన్ని అట్లా పూర్తి చేయడం జరిగిందనమాట. అట్లాగే మన ఆశ్రమంలో స్వాగత్ సదన్ జాయినింగ్ ప్రాసెస్ అంతా ఇందులోని బ్యాగులు స్కాన్ చేసి కానీ ఐడి కార్డు ఇచ్చి వాళ్ళని చెక్ చేసి అన్ని లోపలికి పంపించి పేమెంట్స్ అవి చూసుకునేది అంతా కూడా ఇక్కడ. ఈ స్వాగత్ సదన్లో కూడా కాల్ సెంటర్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక 20-25 మంది పనిచేస్తారు. వాళ్ళంతా ఆ డిపార్ట్మెంట్ని ఎట్లా క్లీన్ చేస్తారు. ఇదంతా చక్కగా సాంప్రదాయమైన వుడ్తోను, లామినేటెడ్ బ్యాంబో షీట్స్తోను, బ్యాంబో ఫర్నిచర్తోను ఇదంతా అంతా సెంట్రల్ ఏసీ హాల్ అనమాట. ఇదంతా కూడా దీనంతా అట్లా ఏమీ అవ్వలేదు. పాలిష్లు అయిపోతాయి, కొద్దిగా మళ్ళీ పాలిష్ చేసుకోవాలి. ఈ 3వ తేదీ నుంచి 5వ తేదీలోపు దీన్ని కూడా క్లీన్ చేసేసుకుని అట్లా మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కాల్ సెంటర్ అంతా కూడా మళ్ళీ నార్మల్ కండిషన్కి తీసుకురావడం జరిగిందనమాట. ఇక్కడ అంత ఆశ్రమానికి మెయిన్ రిసెప్షన్ ఉంటుంది. ఎవరైనా వచ్చినా బయట వాళ్ళు ఇక్కడ వరకు అలౌ చేస్తారు కదా, ఆ రిసెప్షన్ కూడా ఇది 2014లో ప్రారంభించాం. దగ్గర 10 ఏళ్ళు అవుతున్నది. ఇదంతా బొంగులతోనూ కేన్ ఫర్నిచర్తోనంతా ప్రారంభం ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. ఇది కూడా 3 రోజుల్లో ఆ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ కూడా చాలామంది పనిచేస్తారు. వాళ్ళంతా కూడా దీన్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురాగలిగారు. ఇక ట్రీట్మెంట్ సెక్షన్స్ ఉంటాయి. లేడీస్ ట్రీట్మెంట్ సెక్షన్, జెంట్స్ ట్రీట్మెంట్ సెక్షన్. ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ మంది స్టాఫ్ పనిచేసేది 30-40 మంది జెంట్స్ ట్రీట్మెంట్ సెక్షన్లో జెంట్స్ పనిచేస్తుంటారు. లేడీస్ ట్రీట్మెంట్ సెక్షన్స్ 2 ఉన్నాయి. ఇందులో దగ్గర 60-70 మంది స్త్రీలు పనిచేస్తుంటారు. వాళ్ళంతా వాళ్ళ డిపార్ట్మెంట్స్ని అట్లా క్లీన్ చేయడం జరిగిందనమాట. ఈ ట్రీట్మెంట్ సెక్షన్స్లో ఏమి టైల్స్తోనూ వాల్స్తోనూ అండ్ ఫ్లోరింగ్ అంతా టైల్సే కాబట్టి ఇంకో మిషనరీ అంతా తీసి పైన పెట్టుకుని వెళ్ళారు కాబట్టి సేఫ్ సైడ్ కింద ఏమీ డ్యామేజ్ అవ్వకుండా కొంత కవర్ చేయగలిగాం అక్కడ సాధ్యమైనంత వరకు. ఇట్లా అన్ని సెక్షన్స్ని అట్లా క్లీన్ చేసుకుని 3 రోజుల్లోనే క్లీనింగ్ పూర్తి చేసేసి ఈ ఎవరైతే రెగ్యులర్ స్టాఫ్ ఉంటారో వీళ్ళందరికీ కూడా 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా మేము సెలవులు ఇచ్చేసి పంపించాం. ఎందుకంటే సాధకులు ఉండరు కాబట్టి, సాధకులు లేనప్పుడు వీళ్ళంతా ఉండి ఇక డిపార్ట్మెంట్స్ అన్నీ క్లీన్ చేసేసాం కాబట్టి సెక్షన్ వైజ్. ఇక గార్డెన్స్, లాన్స్ ఒక్కటే మిగిల్చి మిగతా వాటన్నిటిని క్లీన్ చేసి స్టాఫ్కి సెలవులు ఇవ్వడం జరిగిందనమాట. మన ఆరోగ్యాలయం మళ్ళా 3 డేస్లోనే అందరం చేయి కలిపితే ఎంత పని అవుతుందనేది ఎగ్జాంపుల్కి ఈ వరదలు వచ్చినప్పుడు ఒక సమిష్టిగా అందరం ఒక కుటుంబంలాగా కలిసి పనిచేసుకుంటే ఎలా ఉంటుందనేది వరదలు వచ్చినప్పుడు అందరం నిరూపించడం జరిగిందనమాట. ఇలా మన ఆరోగ్యాలయాన్ని ఈ రకంగా మనం అందరం కలిసి సాధారణ స్థితికి మళ్ళీ అన్ని సెక్షన్స్, అన్ని డిపార్ట్మెంట్స్ని ఇట్లా చేయటం జరిగిందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.